ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మన తెలంగాణకి ఇయ్యలే 100 సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఏమైనా 10 రూపాయల పని జరిగిందా సిటీ కానీ జాతీయ రహదారులు కానీ కేంద్రంతో పోరాటం చేసిండు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఎటువంటి వారు మన ఎంపీగా ఉండి మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమం పొడుగున ఏనాడు కూడా మనమ చెప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నాతో కానీ కేంద్రంతో కానీ కొట్టాలి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలు పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమారి వచ్చింది ఈ బీమారి ఇట్లే ఉన్నానా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా ప్రకారం చేసినాం ఓ సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం ఇవాళ ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు తేలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షలు దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మీ అందరినీ కూడా నేను కోరేది మాట్లాడా మీరన్నీ చూస్తున్నారు ప్రతిదానికి మీరే సాక్షులు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మన తెలంగాణకి ఇయ్యలే 100 సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఏమైనా 10 రూపాయల పని జరిగిందా సిటీ కానీ జాతీయ రహదారులు కానీ కేంద్రంతో పోరాటం చేసిండు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఎటువంటి వారు మన ఎంపీగా ఉండి మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమం పొడుగున ఏనాడు కూడా మనమ చెప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నాతో కానీ కేంద్రంతో కానీ కొట్టాలి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలు పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమారి వచ్చింది ఈ బీమారి ఇట్లే ఉన్నానా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా ప్రకారం చేసినాం ఓ సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం ఇవాళ ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం